అసలు అది ఒక టైంలో వస్తది. ఎక్కువ రేట్ ఉంటది గదా! ఎందుకు తినాలి దాన్ని? నేను నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ తినరా మీరు? నాకు గోదావరి స్లాంగ్‌లో గావాలి. ఓకే. సరే ఎందుకు రేట్ ఎక్కువుంటది? ఎందుకు తింటారది? గోదావరి స్లాంగ్‌లో. పులస చేప చూసారండి? హ్మ్. పులస చేప అండి గోదావరికి ఎత్తుతండి. ఓకే. పైనుంచి గోదావరి వస్తుంది చూసారా? హ్మ్. దానికి ఇలా ఈదుకుంటూ వెళ్తుందండి. వాళ్ళేసి పట్టుకుంటారండి. హ్మ్. ఎదురు ఎత్తుంది కాబట్టి పులస చాలా టేస్టీ ఉంటుందని చెప్తారండి. ఓకే. ఆ టేస్టీ ఉంటుందండి. మరి దాన్ని కట్ చేసి దాన్ని కిలో లెక్కన అమ్ముతారు అనుకుంటండి. హ్మ్. కిలో లెక్కన అమ్మి ప- పుస్తులైన అమ్మి పులస తినాలంటారండి. తెలుసా అండి అవును. సామెత అవును. మీకు? అవును. పుస్తులైన అమ్ముకోవాలి అంటే బంగారు పుస్తులు అమ్మేసుకుని పులస తింటే అది ఏరే లెవెల్ అంటారండి బాబు. హ్మ్. ఎంతైనా మా గోదావరిలో వచ్చే పులస అండి, పులసనే కాదండి, మా గోదావరి వాళ్ళ దగ్గర గోదావరి ఎంత ఉంటుందో ఎటకారం కూడా అంతే ఉంటుందండి బాబు. హ్మ్. ఆ ఎటకారం పక్కన మాకు మరి రాజమండ్రిలో అండి రోజ్ మిల్క్ ఉంటుందండి బాబు. ఆ ఓకే. రోజ్ మిల్క్ తాగితే మీరు పైనుంచి కింద వరకు పానాలు ఉండవండి. పోతాయా? పానాలు ఎక్కడికో గాల్లో తేలి వస్తాయండి బాబు. ఓకే. అంత బాగుంటుందండి రోజ్ మిల్క్. హ్మ్. ఆ తర్వాత మరి రాజమండ్రిలో అక్కడి నుంచి అలా వస్తే కడియపులంక అని ఊరు ఉంటుందండి. ఓకే. కడియపులంకలో పువ్వులు ఉంటాయండి. పువ్వులు తెలుసు కదండి మీకు? తెలుసు. ఫ్లవర్సే గదా! ఫ్లవర్స్ ఆ! అండి. ఆ, పువ్వులు ఉంటాయండి. ఆ పువ్వులు ఎక్కడి నుంచి కాదండి, ఎక్కడెక్కడికో పువ్వులేనా మీరనేది? పువ్వులే అండి. ఓకే. ఆ! కడియపులంకలో పండించే పువ్వులండి ఎక్కడెక్కడికో పంపిస్తారటండి. ఓకే. ఎక్స్పోర్ట్ చైనా, జపాన్, హ్మ్. రష్యా ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఓకే. అన్ని పువ్వులు ఉంటాయండి. మనకి ఇక్కడ హైదరాబాద్లో మోర 30-40 రూపాయలు ఉంటుందండి. అవును. ఉంటది. మాకు అక్కడ కడియాపులో ఒక 2-3 రూపాయలండి అంతే. ఓకే. మా కోనసీమ లోపలికి వచ్చే కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటుందండి. హ్మ్. అమృతం అండి బాబు. హ్మ్. మనకి హైదరాబాదుల్లోనే ఎక్కడ దొరకదండి. బెంగళూరు బొండం, కేరళ బొండం అంటారు కానండి, మా హ్మ్. కోనసీమ బొండాలు, కోనసీమ తోటలు, సరే బోండాలు ఎప్పుడు తెస్తున్నారు? కోనసీమ బోండాలు మాకు. మీకు ఎప్పుడు కావాలి చెప్పండి, అప్పుడే సో, తెప్పిస్తామండి. ఇప్పుడు తెప్పియండి. ఇప్పుడు తెప్పిస్తామండి. మీరు వచ్చేయండి, మా ఊరు వచ్చేయండి చాలు. మా ఊరు అంతేనా? దగ్గర రండి. మా అమ్మమ్మ గారు ఊరు మా పెరట్లో కూర్చోబెట్టి మా బావిలోంచి నీళ్లు తోడి మా బావిలో నీళ్ళు మిమ్మల్ని తాగించి అక్కడి నుంచి కొబ్బరి బొండలు తాగించి ముద్దపప్పు ఆవకాయ వేసి ఇంత నెయ్యి వేసి పెట్టి మీకు మంచిగా పెరుగు పోసి పెట్టబోతే చూడండి, మామూలుగా ఉండదండి. మా మర్యాదలు కూడా అంతే ఉంటాయండి బాబు. మా ఎట్టకారం ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ మర్యాదలు ఉంటాయండి మీకు. అంతేనా? అంతే.